క్రిస్మస్ ఎవరి పండగ? అంటే క్రిస్మస్ అనేది ఎవరి పండగ? ఈరోజు క్రైస్తవులు అందరూ అనుకుంటున్నట్లుగా మరి క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండగ. అసలు ఈ క్రిస్మస్ అనేటువంటి పదం కానివ్వండి, ఈ క్రిస్మస్ అనేటువంటి పేరు కానివ్వండి, ఈ పండుగ కానివ్వండి, పండుగలో ఉండేటువంటి విధి విధానాలు కానివ్వండి ఎలా వచ్చాయి అన్న దాని గురించి మనం ఆలోచిద్దామండి. ప్రేమిన వల్ల ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ పదము, క్రిస్మస్ అనేటువంటి పదము ఎప్పుడు పుట్టిందంటే క్రీస్తు శకము మరి 1038వ సంవత్సరంలో 1038వ సంవత్సరంలో ఇది పుట్టిందండి. ఇంకా తగ్గించండి అమ్మా, తగ్గించండి, నిజాలు చేసేస్తాదని. మరి 1038వ సంవత్సరం 1038వ సంవత్సరంలో క్రిస్మస్ అనేటువంటి పదం పుట్టిందండి. అంతవరకు క్రీస్తు ఆరాధన అనేది ప్రారంభం అయినప్పటికీ ఈ క్రిస్మస్ అనేటువంటి పేరు వచ్చేసరికి 1038వ సంవత్సరంలో ప్రారంభమైందండి. అంటే ఇప్పటికి సుమారుగా 922-23 సంవత్సరాలు అవుతుందండి క్రిస్మస్ అనే పదం పుట్టి. మరి యేసుక్రీస్తు శరీర దానిగా ఈ లోకంలో పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు. ఇదే కాదు, చాలా చిక్కులు ఉన్నాయండి ఈ పండుగకు. మరి క్రైస్తవులుగా నిజాన్ని తెలుసుకోవాలి, ఏది నిజము ఏది అబద్ధము, వీటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉందండి. తెలుసుకోకపోతే ప్రమాదం కూడా చాలా ఉంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాము క్రీస్తుని ఆరాధిస్తున్నామని, కానీ మన క్రీస్తుని ఆరాధించేటువంటి మన ఆరాధన దెయ్యపు ఆరాధన అయిపోతుంది. ఒకవేళ ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతే క్రీస్తు ఆరాధనని ఏదైతే అనుకుంటున్నామో అది దెయ్యపు ఆరాధన అయిపోతుంది. ఎలా అవుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దామండి. అసలు ఈ క్రిస్మస్ అనేది ఎవరి పండుగ? అసలు ఈ క్రిస్మస్ అనేటువంటి పదమే రావడం 1038వ సంవత్సరంలో వచ్చిందండి. ఈ యొక్క పదము వచ్చిన తర్వాత 1038వ సంవత్సరంలో ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి పదం వచ్చిన తర్వాత డిసెంబర్ 24-25 మరి డేట్లు కూడా వచ్చాయండి. డిసెంబర్ 24-25 అనేటువంటి డేట్స్ వచ్చాయి. మరి అంతకుముందు ఈ డేట్స్ లేవా? లేవండి. అంతకు ముందు ఈ డేట్స్ లేనే లేవు. కారణం ఏంటంటే రాత్రి మీకు చెప్పాను, ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ ఎలా మారి యేసుక్రీస్తు ఆరాధనగా మారిందో ఇంకా పూర్తి క్లారిఫికేషన్ రాజుల చరిత్రతో సహా ఈరోజు మనం తెలుసుకున్నాం. వాళ్ళ మరి ఇలా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు క్రిస్మస్ పండుగను ఆచరించమన్నారా? మరి మొదటి శతాబ్దంలో శిష్యులు ఎవరైనా దీన్ని ఆచరించారా? ఈ పుట్టినరోజు పండుగల గురించి బైబిల్ ఏమైనా చెబుతుందా? ఈ విషయాలన్నింటి గురించి మనం ఆలోచిద్దామండి. ఈ విషయాలన్నింటి గురించి మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఈ క్రైస్తవ్యంలో ఏమిటి, మరి అందరికీ ఒక శాస్త్రం ఉన్నట్లుగానే మరి క్రైస్తవులు కూడా ఒక శాస్త్రం ఉందండి. ఏమిటి, ధర్మశాస్త్రం కాదండి, అదేదో కొత్త నిబంధన కాదండి. ఈ రెండు కాకుండా క్రైస్తవులకు ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయండి. ఈ శాస్త్రాల ప్రకారం క్రీస్తు శకం 137వ సంవత్సరం నుంచి 185వ సంవత్సరం నుంచి 232వ సంవత్సరం మధ్య కాలంలో కొంత చరిత్ర రాయబడిందండి. ఎప్పుడు చెప్పాలండి? క్రీస్తు శకం 185వ సంవత్సరం నుంచి 232వ సంవత్సరం ఈ యొక్క మధ్య కాలంలో కొంత చరిత్ర రాయబడిందండి. ఈ చరిత్ర ప్రకారము పుట్టిన రోజులను పాపాత్ములు మాత్రమే చేసుకునేవారట. ఎవరు చేసుకునేవారట? పుట్టిన రోజులను పాపాత్ములు మాత్రమే చేసుకునేవారు. మరి ఈ పుట్టినరోజు పండుగను పాపాత్ములు చేసుకోబట్టే బైబిల్లో దాన్ని రాయించలేదు. అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఉన్న వారు దాన్ని పాటించలేదు. ఏమి పోనీ వారు ఎవరైనా వారు పుట్టినరోజులు జరుపుకున్నారంటే ఎవరు జరుపుకోలేదండి. మీకు బాగా తెలుసండి. మరి యోహాను తల నరికించడానికి ముందు ఏమి మరి ఎవరి పుట్టినరోజు హెరోదియ కుమార్తె ఏమి ఆ యొక్క రాజు యొక్క పుట్టినరోజుకు నాట్యం ఆడిందండి. ఏమిటి, ఆయన సోదరుడు భార్య ఉంచుకున్నాడని యోహాను పలికినందుకు తన తలను నరికించండి. అంటే పుట్టినరోజులు జరుపుకున్న వారు ఎవరో మీకు పాయింట్ అర్థం కావాలండి. అంతేకాదండి, తమ పుట్టిన రోజుల నాడు కేకులను కట్ చేసుకునేవారటండి వీరు. ఎవరండి? ఎప్పుడు ప్రారంభమైంది ఇది? 180 నుంచి 230 ఈ మధ్య కాలంలో ప్రారంభమైందండి ఈ యొక్క ఆచారం. మరి కేకులు కట్ చేసుకునేటువంటి సాంప్రదాయము మనది కాదండి.
అంటే క్రైస్తవులైన మనది కాదు, ఇశ్రాయేలీయులు అసలే కాదండి. ప్రేమిన వారు మనది కానప్పుడు, ఇశ్రాయేలీయులది కానప్పుడు, అంటే ధర్మశాస్త్రానికి కానప్పుడు, కొత్త నిబంధనది కానప్పుడు మరి మనం ఎందుకు పాటిస్తున్నాము? దీన్ని మనం ఎందుకు ఆరాధిస్తున్నాము? ఏమైనా ఆచరిస్తున్నాము, క్షమించని ఆచరిస్తున్నాము? జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఆ రోజు యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు మరి దేవదూతలు కొందరు గొర్రెల కాపరులకు కనిపించి ఏమిటి చెప్పారు? ఇశ్రాయేలు దేశంలో భూమి నడిపోతులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రాంతంలో అసలు శీతాకాలం ఎప్పుడు తెలుసండి? ఎప్పుడు తెలుసా? మనకెప్పుడు శీతాకాలం ప్రారంభమవుతుంది? నవంబర్ నుంచి శీతాకాలం ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుసండి? విపరీతమైనటువంటి చలి అక్టోబర్ నెలలో అండి, 10వ నెలలో. ఇప్పుడు 10వ నెలలో, అక్టోబర్ నెలలో విపరీతమైనటువంటి చలి. ఆ చలితో పాటుగా ఎప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వర్షాలు వస్తాయండి. అదవుతుందండి. ఇదేంటి? ఇశ్రాయేల్ దేశంలో ఎవరు మీరేమన్నా ఈ వాక్యం ఉందా లేదు సరిగ్గా? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరి ఆ అక్టోబర్ నెలలో ఇశ్రాయేల్ దేశంలో శీతాకాలము వర్షాలు వస్తాయి. అక్టోబర్ నెల తర్వాత పొలాల్లో మందరం మేపరకండి. పాయింట్ అర్థం చేసుకోండి. అక్టోబర్ నెల తర్వాత పొలాల్లో మందరం మేపకపోతే ఈ దేవతకు ఎవరు చెప్పింది? నవంబర్లో మేపుతారా? డిసెంబర్లో మేపుతారా? మరి డిసెంబర్ 25 పుట్టినరోజు ఎలా చెప్పండి? అసలు డిసెంబర్ 25 పొలంలో మందమే కాయగట్టేవారు. ఎందుకు? వర్షాలు విపరీతమైన చలి ఉంటుంది అక్కడ. మరి డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని ఎలా చెప్పగలిగారు? అంటే ఇది కూడా ఏమైపోయింది? చారిత్రకమైనటువంటి ఆధారాలు లేవు, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడలేదండి. పాయింట్ అర్థమవుతుందండి మీకు? చారిత్రక ఆధారాలు లేవు. యేసుక్రీస్తు పుట్టిన తేదీ గురించి బైబిల్ గ్రంథంలో
సంవత్సరాల వరకు క్రైస్తవులని చాలా తక్కువ మంది ఉండేవారు. వాళ్ళు కూడా కఠినమైనటువంటి శ్రమలు అనుభవించేవారండి. పండగలు చేసుకునేవారు కాదు. పండగ అసలు క్రైస్తవులు అంటేనే హింసండి. క్రైస్తవులు అంటేనే బాధలండి. క్రైస్తవులు అంటేనే కష్టాలండి. ఆ రోజు కనీసం 300 సంవత్సరాల వరకు సుమారుగా వారు బాధపడ్డారండి. ఇప్పుడు చెప్పండి, 3వ శతాబ్దం వరకు ప్రజలు ఎవరైనా అంటే 3వ శతాబ్దం వరకు ప్రజలు ఎవరైనా ఏంటి మరి పండగ ఆచరించారంటారా? యేసుక్రీస్తు పుట్టినరోజు గురించి ప్రకటించారంటారా? లేదండి. లేదని చెప్పాలి. కావలసిన చరిత్రను ఆలోచించండి. అపోస్తలుల యొక్క కార్యములు చేసినటువంటి అపోస్తలుల యొక్క జీవిత గాథల మీద ఆలోచించండి. వారు చెప్పబడినటువంటి విధానాల మీద ఆలోచించండి. సంఘం యొక్క శ్రమల మీద ఆలోచించండి. పండగ కాదు కదా, ప్రార్థన కూడా రహస్యంగా తలుపు వేసుకుని చేసేవారండి. అలాంటి పరిస్థితి లేని వాళ్ళ మరి ఎప్పుడు ఈ పండగలన్నీ వచ్చేసాయి? ఎప్పుడు ఈ పండగలన్నీ కూడా లోకంలోకి ప్రవేశించేసాయి? ప్రేమ వాతావరణం జాగ్రత్తగా ఆలోచిస్తే క్రీస్తు శకము, కరెక్ట్ అయిన వర్డ్స్ రాసుకోండి. క్రీస్తు శకము 313లో ఎప్పుడండి? యేసుక్రీస్తు పుట్టిన తరువాత 313వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలించేవాడి రోమా మరి సామ్రాజ్యాన్ని. కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి పరిపాలించేవాడు. అయితే ఇతను క్రీస్తు శకం 313లో క్రైస్తవ మతాన్ని అంగీకరించాడు. అంటే ఆ రోజు క్రైస్తవ మతము అని అనుకున్నారు కాబట్టి ఈ రోజున చెప్పవలసి వస్తుందండి. ఆ రోజు క్రైస్తవ్యాన్ని అంగీకరించాడండి. క్రైస్తవ్యాన్ని అంగీకరించిన తర్వాత అప్పటి నుంచి క్రైస్తవుల యొక్క పరిస్థితి కొంచెం మారిందండి. అప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవుల పరిస్థితి సుమారుగా 313వ సంవత్సరం నుండి చారిత్రకమైన ఆధారాలు మీరు చూడండి. క్రైస్తవ మతం అనేటువంటి మరి మత గ్రంథాలు ఉన్నాయండి. కొత్త మతం, పాత మతం కాకుండా వారి యొక్క చరిత్రలు రాశారండి. అక్కడ ఆ గ్రంథాల్లో రాయబడినటువంటి చరిత్ర ఇది, రియాలిటీ ఏంటి? 313వ సంవత్సరం నుంచి క్రైస్తవుల యొక్క జీవితాలు మారేటప్పుడు కష్టాలు తగ్గాయండి, బాధలు తగ్గాయి. ఎందుకు? చక్రవర్తి క్రైస్తవుడు అయినప్పుడు ప్రజలకు బాధలు ఉంటే చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనందరూ కూడా మైనారిటీలో ఉన్నామండి. మన భారతదేశంలో మైనారిటీలో ఉన్నటువంటి మనము వెచ్చలవిడిగా దేవుడి గురించి చేయాలంటే చేయలేమండి. ప్రతి దానికి పర్మిషన్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్, అంతేనా కదా? అదే మెజారిటీలో ఉన్నారు. అమెరికా కానివ్వండి, కొన్ని దేశాలు కానివ్వండి, మరి అక్కడ ఎలాంటి అధికారం తీసుకోవడం లేదు, వెచ్చలవిడిగా ప్రకటించవచ్చు. ఎందుకు తెలుసా? మెజారిటీ అదే. మరి మన హైందవుల దేశంలో ఉంటున్న మన హైందవులకు వారి పండుగలకు ఎటువంటి పర్మిషన్ తీసుకోవడం లేదండి. వారికి నచ్చిన విధంగా వారి పండుగను ఆచరించవచ్చు. ప్రేమ వల్ల దీన్ని బట్టి మీరు ఆలోచించగలిగితే పాశ్చాత్య దేశాలలో జరిగినటువంటి ఆ మార్పు ఏదైతే 313వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవులుగా మారిన తరువాత కానీ క్రైస్తవులు ఒక కుదిరిన పడలేదు. క్రైస్తవులు ఒక కుదిరిన పడలేదు ప్రేమ వల్ల. మరి ఈయన ఆ యొక్క మార్పు చెందిన తర్వాత అంతకు ముందు ఒక పండగ ఆచరించేవారండి. అది డిసెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. ఏమైంది? డిసెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మిత్ర అనేటువంటి ఒక దేవుడికి పండుగ ఆచరించేవారండి. ఆ దేవుడి పేరేంటండి? మిత్ర. మిత్ర అనే పదానికి అర్థం ఏంటంటే నీతిమంతుడైన సూర్య భగవానుడు అని అర్థం. ఆ పదానికి నీతిమంతుడైన సూర్య భగవానుడు అని పదం అర్థం వస్తారు ప్రేమ వారి ద్వారా. ఈ మిత్ర అనేటువంటి దేవుని పూజిస్తున్నటువంటి ఆనాటి ప్రజలు ఈయనే రక్షకుడు అని చెప్పారు చూడండి. ఈయనే రక్షకుడు అని నమ్మేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే కాన్స్టాంటైన్ నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తే లోక రక్షకుడు అని ఎప్పుడైతే విశ్వసించాడో అప్పుడు ఈ మిత్ర అనేటువంటి దేవుని యొక్క పనులను ఏం చేశారండి? ఏం చేశారు తెలుసండి? వెంటనే క్రీస్తు పండుగగా మార్చారండి. డివైడ్ చేశారు ప్రేమైన వాళ్ళ. క్రీస్తు పండుగగా మార్పు చేయడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు పండుగగా మార్పు చేసిన తర్వాత సాటర్నలియా అనేటువంటి పండుగ, మిత్రా దేవుని పండుగ పేరు ఏంటండి? సాటర్నలియా అనేటువంటి ఒక పండుగ, ఆ పేరు. ఈ యొక్క పండుగను క్రీస్తు పండుగగా మార్చేశారండి. ఇప్పుడు అప్పటికి క్రిస్మస్ అని పేరు పెట్టలేదండి, కానీ క్రీస్తు పండుగగా మార్చారు. ఎప్పుడైతే సాటర్నలియా అనేటువంటి పండుగ ఆచరించి ప్రజలందరూ కూడా ఒక పద్ధతి అనుసరించేవారండి. ఆ పద్ధతి ఏంటో తెలుసా? ఒకరికొకరు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటాయండి. ఈ సాటర్నలియా అనేటువంటి పండుగలో సిస్టమ్ ఏంటండి? ఒకరికొకరు కానుకలను ఇచ్చిపుచ్చుకునేవారట. మరి
కానివ్వండి, గిఫ్ట్లు కానివ్వండి ఇచ్చి పుచ్చుకుంటున్నారండి. పోనీ దీని గురించి బైబిల్ ఏమో రాయించాడా? ఏమి గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం గురించి? బహుమతులు ఇచ్చారని యేసుక్రీస్తు పుట్టేటికి ఇచ్చి పుచ్చుకోవడం లేవు. మళ్ళీ యేసుక్రీస్తు వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి తిరిగి. కానీ ఈ రోజు చూడండి వాక్య విరుద్ధమైనటువంటి ఏమైనా విషయాలు ఎలా వచ్చేస్తున్నాయో మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. అంతేకాదండి జనవరి 1వ తేదీని కూడా వాళ్ళు ఎవరు బహుమతులను ఇచ్చి పుచ్చుకునేవారు. వారికి ఫేమస్ పండుగ అండి. 15 నుంచి 23 మరియు జనవరి 1వ తేదీ వారు పాటించేవారండి. ఈ సాటర్డే అనేటువంటి పండుగ మిత్ర అనేటువంటి సూర్య భగవాను యొక్క పండుగ వారు ఆచరించేవారండి. ప్రియమైన వారు ఈ యొక్క పండుగ ఏమిటి? ఈ పండుగ ఎవరైతే మరి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనేటువంటి ఒక జనాంగం ఉందండి. వారు ఈ పండుగను ఆచరించేవారని చరిత్ర చెబుతుందండి. ప్రియమైన వారు ఈ చరిత్ర ప్రకారం ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ సాటర్డే అనేటువంటి పండుగ ఆచరిస్తున్నారండి. మరి కొంతమంది కన్వర్ట్ అయిపోయినా ఇప్పటికీ కూడా ఈ పండుగ ఆచరిస్తున్నారు. ప్రియమైన వారు ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులను అంగీకరించక ముందు రోమా మతం అంటే బబులోను మర్మపు మతం అనేటువంటి పేరు ఉండేదండి. రోమిలు ఆచరించేటువంటి మతం ఏంటండి? బబులోను మతము. బబులోని యొక్క మతము, ఆ మర్మపు మతం ఏదైతే ఉందో ఈ పండుగ ఆచరించేవారండి. ఇప్పుడు ఈ పండుగ క్రైస్తవులో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాలుగా వస్తాయండి. ఏ పండుగ అయితే ఉందో డిసెంబర్ మరి 17 నుంచి 23 ఈ మధ్య కాలంలో ఉన్నదాన్ని క్రిస్మస్ గా మార్చి జనవరి 1వ తేదీ నూతన సంవత్సరంగా మార్చడం జరిగిందండి. మరి అంతకు ముందు లేవండి. ఏమండి డేట్లు అంటే కొత్తగా మారుతున్నాయి కానీ రోజు ఎవరు మారుతున్నాయండి? నేను కొత్తగా డిసెంబర్ 31 తర్వాత 1వ తేదీన ఏమైనా వెరైటీగా విప్లవం జరుగుతున్నాయండి. సేమ్ టు సేమ్. కానీ మన క్యాలెండర్ లో డేట్ మారింది. ప్రేమ వల్ల అప్పటి నుంచి వారు నూతన సంవత్సరాలు జరుపుకోవడం ప్రారంభించారండి. అప్పటి నుంచే ఇవి అమలులోకి వచ్చే ప్రేమైన వాళ్ళ ఇలా మనం ఆలోచించగలిగితే ఈ బహుమతులు ఇచ్చి పుచ్చుకునేటువంటి ఈ పండుగ గురించి మనం ఆలోచిస్తే ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు బహుమతులు ఇచ్చారండి. అంతేకాదండి తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారండి? రాజు ఎక్కడున్నాడు? రాజును మేము దర్శించడానికి వచ్చాము, రాజును మేము చూడడానికి వచ్చామని అన్నారండి. అంటే ఆయన గురించి చెప్పుకుంటూ లోకానికి చెప్పుకుంటూ వాళ్ళు వచ్చారండి. సువార్త ప్రకటించుకుంటూ సుమారుగా 2 సంవత్సరాల కాలం అండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి. మీకు తెలిసే ఇవన్నీ కూడా పాతకాలం చెత్తకాయ పచ్చడి లాంటివి ఇవన్నీ ఎప్పుడో విదేశీ పాఠాలు ఇవన్నీ. ప్రేమ వాళ్ళు ఈ యొక్క జ్ఞానులు ఇచ్చి పుచ్చుకుంటూ చేయలేదని ఇచ్చారని దేవునికి. కానీ మనం ఏం చేస్తున్నాము? విరుద్ధంగా ఇచ్చి పుచ్చుకుంటున్నామండి. ఈ నియమం సాటర్డే అనేటువంటి పండుగలో ఉండేటువంటి నియమండి. ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు శాంటా క్లాస్ అంటే నికోలాస్, ఎస్టీ నికోలాస్ అనేటువంటి వ్యక్తి అండి. ఈ ఎస్టీ నికోలాస్ అనేటువంటి వ్యక్తి అంటే క్రిస్మస్ సాంటా ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఎవరైనా ఏమి ఈ క్రిస్మస్ చెట్టు గొడవేంటి? ఈ బహుమతులు గొడవేంటి? ఏమి క్రిస్మస్ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు టీవీలో కూడా ఏమి క్రిస్మస్ తాత బొమ్మ వేసుకొని క్రిస్మస్ పండుగ తెలియజేస్తున్నారు తప్ప యేసుక్రీస్తు గురించి ఏం చెప్పండి. యాంకర్లు కూడా క్రిస్మస్ తాత డ్రెస్లు వేసుకుంటారు. ఇప్పుడు టీవీ యాంకర్లు అందరూ వీళ్ళు వాళ్ళు కూడా క్రిస్మస్ తాతలకు భుజాలకు మోడేసుకుంటారు. చాక్లెట్లు కానివ్వండి, ఏమైనా వస్తువులు కానివ్వండి. అంటే ఎగ్జాక్ట్ గా చూడండి క్రీస్తుని విడిచిపెట్టి లోకం అనుసరించే పద్ధతుల్లో వెళ్ళిపోయారండి. క్రీస్తు జన్మదినాలు చెప్పుకుంటున్నాం కానీ ముఖ్యంగా ఎవరి చోటు డ్యాన్సులు, పాటలు, రికార్డింగ్ డ్యాన్సులు అంజులు ఎలా చేస్తున్నారు అదే విధంగానండి. అంజుల యొక్క జీవితాలు ఎలాగైతే జరుగుతుందో ఎగ్జాక్ట్ గా అదే విధంగా జరుగుతుందండి క్రైస్తవుల యొక్క జీవితంలో కూడా. ఎలాంటి పరిస్థితులు అండి? శాంటా క్లాస్ పేరుతో ఏమిటి ఇక వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సడన్ గా ఎవరైనా ఎదురయ్యారు అనుకోండి, అందరూ ఎటు చూస్తారు? తోట కాదు వెనక్కి వెళ్ళిపోతారు. కళ్ళ వెంటనే చాక్లెట్లు దొరుకుతాయి. అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈరోజు సమాజంలో? ఏమి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? మనుషులు కల్పించినటువంటి పద్ధతులకే ఏమని వారు ఈ యొక్క మరి ఆచారాలకి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేమైన వాళ్ళ ఏమి ఈ యొక్క ఎస్టీ నికోలస్ అనేటువంటి ఏమిటి వ్యక్తి రోమా సామ్రాజ్యంలో ఒక వ్యక్తి అండి. అందుకే యేసుక్రీస్తు కాలంలో కూడా ఈ బోధన అనుసరించి వారు ఉన్నారటండి. యేసుక్రీస్తు కాలంలో మొదటి శతాబ్దంలో ఉన్నారటండి. ప్రకటన చూడండి. ఈ యొక్క ఎస్టీ క్రిస్మస్ తాత గురించి ఒక విషయం రాయించండి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ వారు అటువలనని నికోలాయితుల బోధనను అనుసరించి నడుచువారు
నికోలాయితులు అంటే ఎవరు కొట్టారు? ఎస్టీ నికోలస్ యొక్క బోధలు వినేవారు వీరే. ఇదిగో మీలోనూ కూడా ఇదిగో ఈ క్రిస్మస్ తాత, ఈ డ్యాన్సులు, ఈ బహుమతులు, ఇలాంటి బోధనను అనుసరించి వాళ్ళు ఉన్నారంటే ఏమండి. మనం ఇప్పుడు తెలుసుకోవాలి క్రిస్మస్ తాత గురించి 4 సంవత్సరాలుగా. కానీ ఎప్పటి నుంచి ఉన్నదండి బోధ? ఎప్పటి నుంచి? ప్రకటన సుమారు 93వ సంవత్సరం. ఏమి 90 సంవత్సరాలు రాయబడినటువంటి ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఉన్నదండి. ఇప్పుడు ఆలోచించండి. ఏమిటి ఎస్టీ నికోలస్ కూడా వాక్య సంబంధమైనటువంటి ప్రక్రియ కాదు, వాక్య సంబంధమైనటువంటి క్రియ కాదండి ఇది. ప్రేమ వాళ్ళని ఇలా మనం ఆలోచించగలిగితే ఏమిటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి యేసుక్రీస్తు ఏమిటి ఫేమస్ చేయమలేదండి. ఆయన మరణ దినాన్ని గురించి ఫేమస్ చేయమన్నాడండి. ఏమిటి ఆయన మరణ దినాన్ని గురించి ప్రకటించమన్నాడండి. ఆయన జన్మదినం గురించి ప్రకటించాలని ఏమిటి ఏం చెప్పలేదండి దాని గురించి. ప్రేమైన వాళ్ళ మరణ దినము ఏమిటి జన్మదినము కంటే శ్రేష్టమైనది అన్నాడండి. అలా చెప్పినటువంటి వ్యక్తి మరి తన యొక్క జన్మదినాలు ఎలా పోగొట్టుకుంటారని అనుకున్నారండి. ఈ రోజు యేసుక్రీస్తు మరణ దినము ఏమిటి ఎగ్జాక్ట్ గా రాయబడినటువంటి కాలాన్ని బట్టి ఆలోచిస్తే ఏమిటి ఆ కాలాన్ని బట్టి చేస్తున్న వారి సంఖ్య తక్కువ, కానీ క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న వారి సంఖ్య కోట్ల మంది అండి. 350 కోట్ల మంది క్రైస్తవులు మాత్రమే కాదండి, అన్నిలో కూడా చాలా మంది క్రిస్మస్ అనుసరిస్తున్నారండి. ఏమిటి బారులో అత్యధికంగా మద్యం అమ్ముడుపోతుందండి. ఈ రోజు తెలుసా? డిసెంబర్ 25 ఈ నెలలో ఎక్కువ, అందులో ఈ రోజు రికార్డ్ అండి. ఏది అమ్ముడుపోతుందట? మందు, సారా బ్రాంతి ఈ రోజు ఎక్కువ అమ్ముడుపోతుందట. బట్టలు ఈ రోజు అమ్ముడుపోతాయట, కేకులు ఈ రోజు అమ్ముడుపోతాయట, ఏమిటి చాక్లెట్లు ఈ రోజేనటండి, బహుమతులు ఈ రోజేనటండి. మాంసము, చికెన్, మటన్, ఏమిటి కాయగూరలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని రోజులు బట్టి ఈ రోజు ఎక్కువ సేవింగ్ అంటండి. ఇప్పుడు ఏమర్థమైందండి వీళ్ళకి? క్రిస్మస్ అంటే వ్యాపారము. ఏమర్థమైందండి? క్రిస్మస్ అంటే వ్యాపారము. ఈ బోధన ఏమని చెప్తున్నాడు ప్రకటనలో? నికోలాయితుల బోధకి ఈ బోధన అనుసరించిన వాళ్ళు మీలో ఉన్నారు, దాన్ని విడిచిపెట్టండి. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. క్రైస్ట్ మాస్ క్రీస్తు యొక్క ఆరాధన. ఎక్కడ జరుగుతుంది క్రీస్తు ఆరాధన? ఏమిటి ఇక్కడ వాక్యం మొదలైంది మొదలు ఎక్కడి నుంచి టైం అయిపోతుంది దేనికి? ఎన్నాటికి? ఏమిటి ఇక్కడ తింటారా అక్కడ ఏం చేస్తామండి. ఇది వాక్యము జీవితకాలం మీలో ఉంటుంది. ఏది ప్రాముఖ్యమైనది? ఒక పావు గంట అయితే చచ్చిపోతామండి. అందులోనండి మనం చాలా మార్పు చేద్దాం. ఒక పావు గంట లేట్ చాలండి. ఎక్కడి నుంచి ఒక రత్నాలు వాళ్ళు చూసుకుంటారు, ఆడకాలు కై ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు చెప్పే వాళ్ళకి. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏది ఇచ్చారు? తినడానికి, ఆడడానికి, గెట్టడానికి ఇస్తున్నారండి ప్రజలందరూ. ప్రేమైన వాళ్ళని ఎలా మనం ఆలోచించగలిగితే ఏమని మనం ఇంకో వచనం చూద్దామండి. ఆ రోజు ఏమంటే ఆ రోజు యేసుక్రీస్తు స్థితిలో కానివ్వండి, మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, యేసు జన్మదినాన్ని వారు ప్రకటించలేదండి, క్రీస్తు యొక్క మరణ దినాన్ని వారు ప్రకటించారు. అదే రాజే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుని చేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? నా శరీరం నలగొట్టబడిన విధానము, నేను మరణించినటువంటి విధానము, నేను ఎందుకు మరణించాను, ఏ పని అప్పగించాను, దానిని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. దానిని తప్ప అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏమిటి దేనికి జ్ఞాపకం చేసుకోవాలండి? తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. కానీ మనం దేనికి జ్ఞాపకం చేసుకుంటామండి? మరణం వాటికి డబ్బులు వచ్చుకుంటామండి. అబ్బే క్రిస్మస్ ప్రేమ అందరికి చికెన్ వండుదామా, మటన్ వండుదామా, బిర్యానీ వండుదామా, కిరీ చేద్దామా, ఏమిటి ఏంటి ఎలాంటి వంటలతో ప్రజలు ముప్పించాలని మెప్పించాలి. ఏమిటి ప్రజలు ఎన్ని రకాలు ఉంటారు? లేని వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతకాలం ఉంటారండి? తిని సాయంత్రం రాత్రి తెల్లవారేసిన తర్వాత అయిపోయిందండి. ఏమిటి కానీ అదే దేవుని యొక్క వాక్యము వారి ఆత్మలను నరకానికి జారిపోకుండా కాపాడుతుందండి. అదే ఈరోజు మనం అక్కడ పెట్టుకున్నాం. అదే ఈరోజు మనం ప్రకటిస్తున్నాం. ప్రేమ వాళ్ళ కష్టమైన నష్టమైన ఎన్ని బాధలు వచ్చినా వాతావరణం ఎలా ఉందో అయినప్పటికీ దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలని ఉద్దేశంతో మనము ముందుకు సాగిపోతున్నాం. ప్రేమ వాళ్ళ ఏమిటి అలా ఉండాలండి. క్రీస్తు చెబుతున్నటువంటిది ఒకటి మనం చేస్తున్నది, ఇంకొకటి ప్రేమ వాళ్ళ. అందుకని చదవడం మత్తయి సువార్త 15వ అధ్యాయం కూడా చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు
దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారట. ఎలా ఆరాధిస్తున్నారటండి? అర్థముగా కాదు, వ్యర్థముగా. అంటే వారు చేసే ఆరాధన ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. మరి దేవుడు ఎలా ఆరాధించమన్నాడు? అర్థముగా ఆరాధించమన్నాడు. కానీ ప్రజలు ఎలా ఆరాధిస్తున్నారండి? వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి. ప్రియమైన వారు, దేవుడు కోరుకుంటుంది అర్థవంతమైనటువంటి ఆరాధన. మీరు ఆరాధిస్తున్న ఆరాధనలో దేవుడు కనబడుతున్నాడా? దేవుడికి మహిమ ఉంటుందా? ఆలోచించండి. గొంతు పోతుందండి ఒక్కొక్కరికి. ఏమి అలసిపోతున్నారండి. ఏమి వాక్యం చెప్పడానికి కూడా ఓపిక ఉన్నట్లేదండి. ఆ ఒక్కరోజేమో ప్రకటించాలా? ఆ ఒక్కరోజే పొద్దు వేయాలనుకోవాలా? ఆలోచించండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాక్యం చెప్పాలండి. ప్రతిరోజు దేవుడి మాటలు చెప్పవలసిన బాధ్యత మనకుంది. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవేవి దేవుడు కల్పించలేదండి. ఈ యొక్క టాటా క్లాస్ కానివ్వండి, నికోలస్ ఎస్టీ నికోలస్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ యొక్క బహుమతులు ఇచ్చి పుచ్చుకునేటువంటి విధానం కానివ్వండి, క్రిస్మస్ చెట్టు కానివ్వండి, ఇంటి పైన నక్షత్రం కానివ్వండి, ఓన్లీ నక్షత్రం అంటే యేసుక్రీస్తు జన్మదినాల గురించి చెబుతుందండి. మరి క్రిస్మస్ చెట్టు ఎందుకు వచ్చిందండి? అర్థం లేదు దానికి. క్రిస్మస్ చెట్టు రావడానికి అసలు అర్థం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఏమిటి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన తప్ప, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత డ్యాన్సులు పాటలు తప్ప అసలు దేవుని యొక్క ఆరాధన లేదండి. ప్రియమైన వాళ్ళ ఇలా వ్యర్థంగా ఆరాధించే వారి గురించి ఏమని చెప్తున్నారండి? 15వ అధ్యాయం 9వ వచనం చదవడం ఒకసారి. వారు తమ పెదవులతో నన్ను కనపరచుదురు, కాని వారి హృదయము నాకు దూరముగా ఉంది. ఈ ప్రజల పెదవులు క్రిస్మస్ దేవుని ఆరాధన అంటున్నాం, కానీ మాటే ఎవరి ఆరాధన అయిపోతుందండి? వ్యర్థమైనటువంటి ఆరాధన అయిపోతుంది. ప్రేమ వల్ల అందుకేనండి ప్రభా అని పిలుస్తూ ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. వ్యర్థమైనటువంటి ఆరాధనకి ప్రభా అనడం దేవుని వ్యర్థమైనటువంటి ఆరాధన. అర్థవంతంగా చేయాలి ఆరాధించే ఆరాధన. మీరు చేసే ఆరాధన అర్థవంతంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. ప్రేమ వాళ్ళ అలా అర్థంగా లేకపోతే ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ప్రభా అని పిలుస్తూ ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకముందు నా తండ్రి చిత్తము, దేవుని యొక్క చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడంటండి. దేవుని మనం ఆలోచించండి. మనము జరిపించుకునేటువంటి క్రిస్మస్ ఆరాధన ఎలా ఉంటుంది? మరి క్రిస్మస్ ఆరాధనలో వాక్యం ఉంటుందా? డ్యాన్సులు ఉంటున్నాయా? దేవుడిని మహింపరిచేటువంటి పాటలు ఉంటున్నాయా? సినిమా పాటల టైపులో ఉండేటువంటి ఉచ్చారణ బాగుంది కదా అని, ప్రాస బాగుంది కదా, పాడుకోవడానికి బాగున్నాయి కదా పాడేటువంటి పాటలు ఉన్నాయా? ఆలోచించండి. ఏమిటి ఒకరంటారు పోయి చెప్తుంది క్రిస్మస్ గురించి అంటాడు, ఇంకొకరంటారు మేమే చెప్తున్నాం క్రిస్మస్ గురించి అని ఒక విధంగా పాడుకుంటాడు. యేసుక్రీస్తు రాజుగా వస్తున్నాడని ఇంకొకరు పాడుకుంటున్నాడు. ఇలా రకరకాలైనటువంటి వ్యర్థమైనటువంటి బోధలు వచ్చేసి ప్రేమ వాళ్ళ. మరి వ్యర్థమైనటువంటి బోధనలో నుండి క్రైస్తవ్యాన్ని రక్షించాలండి, ప్రజలను రక్షించాలి. క్రీస్తు వచ్చిన మన నిమిత్తం మాత్రమే కాదండి, క్రీస్తు పుట్టినది లోకాలకు ప్రవేశించింది కేవలం క్రైస్తవుల కోసం కాదండి. అందుకేనండి ఏమంటాడు సార్, మీ నిమిత్తమే నా నామం అనేది మధ్య దోషం పాలవుతుంది. మీరు చెప్పడం లేదు, ఇదిగో ప్రజలందరికీ నేను దేవుడును, మా దేవుడు మా పండుగ గురించి చెప్పుకోబట్టే ఈ రోజు అది ఏమంటారండి, ఇది వాళ్ళ పండుగ. మన అడవాడి చూసి వాళ్ళ దేవుడు పుట్టినరోజు కదా వాళ్ళు అడవిడిగా ఉంటారు. ఏమనుకుంటారండి, వాళ్ళ దేవుడి పుట్టినరోజు చాలా హడావిడిగా ఉంటారు. లేదా వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళ దేవుడు కాదండి, మన దేవుడు అని అనాలి. ఏమనండి, మీరు చేసేటువంటి క్రియలను బట్టి మీ పక్కన ఉన్న వారు ఏమని చెప్పాలండి? దేవుడికి మహిమపరచాలంటే, దేవుడిని మహిమపరచాలట. మనం భయపరుచుకుంటే మనం దేవుడు మహిమపరచడం కుదరదండి. మనం చేసే పనులను బట్టి ఏమిటి పరులు దేవుడు మహిమపరచాలంటే అది దేవుడు కోరుకుంటాడు. ప్రేమ వాళ్ళ మరి ఈ రోజు క్రిస్మస్ ఏమి, ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏమైపోయిందండి? కల్తీ అయిపోయిందండి, కల్తీ క్రిస్మస్. క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు ఆరాధన ఏమి కల్తీ క్రిస్మస్ అయిపోయిందండి. ఎలాంటి కల్తీ వచ్చేసింది మీరు వినాలండి. ఏమి రాకూడని ఉండకూడని అన్నీ వచ్చేసాయి ప్రేమ వాళ్ళ. ఏమి బైబుల్లోని లేనివి, ఆ ధర్మశాస్త్రంలో లేనివి, కొత్త నిబంధనలో లేనివి అనేకమైనటువంటి విధానాలను ఈ రోజు ఏమి వచ్చేసాయండి. దేవుడు ఒక సాంతా కానివ్వండి, లేదా ఒక క్రిస్మస్ చెట్టు కానివ్వండి, ఒక క్రిస్మస్ నక్షత్రం కానివ్వండి, ఈ యొక్క మరి ఇచ్చి పుచ్చుకుంటే కానివ్వండి, ఆటపాటలు కానివ్వండి, ఇవన్నీ కల్తీ ప్రేమ వాళ్ళ. ఇలాంటి కల్తీ నుండి మీరు ప్రజలు రక్షించాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, ప్రజలను రక్షించాలి, మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలి. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఏమి ఎలా ఉంటుంది సార్? క్రీస్తు మీద ఉండవలసిన ఫోకస్ అంతా ఏమి ఆచారాల వైపు, సంప్రదాయాల వైపు వెళ్ళిపోతుందండి.
క్రీస్తు మీద ఉండవలసిన కాన్సన్ట్రేషన్ అంతా ఏమిటి బయటికి వెళ్ళిపోతుందండి. ప్రియమైన వారు జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి ఆచరించండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. మీరు జరిపించేటువంటి క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించేటువంటి క్రమాలు ఉన్నాయా? క్రీస్తును ఆరాధించేటువంటి సమయాలు ఉన్నాయా? క్రీస్తును ఆరాధించేటువంటి పద్ధతులు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, లేదా కల్తీ అయిపోయినటువంటి క్రిస్మస్ గా ఈ రోజు అందరూ జరుపుకుంటున్నాం కదా, మనము కూడా జరుపుకుంటున్నామని అనుకుంటున్నారా? కాదండి. ఆ రోజు దేవదూత ప్రకటించినటువంటి మాట మీరు జాగ్రత్త మనసులో పెట్టుకోండి. రాత్రి కాలంలో చెప్పబడినటువంటి 4వ పాయింట్, మనుషులందరినీ ఎవరు రక్షించడానికి అన్యులను సైతము ఏమిటి 3-4 పాయింట్ ఆలోచించండి. అన్యజనులను తన పిల్లలకు సమానమైనటువంటి వారసత్వంలోకి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చినటువంటి ఆయన యొక్క పరమార్థాన్ని ఆలోచించండి, గుర్తించి ఆ విధంగా మీరు దేవుని ఆరాధించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాం. దేవుని సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి కార్యక్రమాలకి వెళ్దామండి ఒక్కొక్కరుగా. కెమెరా రికార్డ్ కావాలి.